హాయ్ హలో వెల్కమ్ టు జై స్వరాజ్య టీవీ. ఈరోజు మనం టాటా ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 12 గురించి మాట్లాడుకుందాం. మ్యాచ్ నెంబర్ 12 వచ్చేసి జీటీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఉండబోతుంది. ఆల్రెడీ మొన్న లాస్ట్ టైం జరిగిన మ్యాచ్ చూసాం ఉప్పల్లో ఎలా జరిగింది. ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ కానివ్వండి ఒక్కొక్కళ్ళు ఎట్లా ఆడిర్రు అంటే అందరూ వాళ్ళు 100% కాదు 200% ఇచ్చారు కాబట్టి అంత పెద్ద స్కోర్ అనేది అచీవ్ చేశారు. ఐపీఎల్ హిస్టరీలోనే అదే హైయెస్ట్ టీమ్ స్కోర్. అది అంతా చేజ్ చేశారంటే బ్యాటింగ్ లైనప్ ఎలా ఉందో చూసుకోవచ్చు మనం. ఎస్ఆర్హెచ్ లో క్లాసన్ కానివ్వండి, మక్రమ్ కానివ్వండి, అభిషేక్ శర్మ కానివ్వండి, హెడ్ కానివ్వండి, వాళ్ళ టీమ్ అడ్వాంటేజ్ ఏదైతే ఉందో బ్యాట్స్మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 100% ఇచ్చారు లాస్ట్ మ్యాచ్ లో. ఇప్పుడు ఈ మ్యాచ్ గుజరాత్ లో ఉండబోతుంది. కానీ అక్కడ అంతా ఈజీ కాదు, ఎందుకంటే అది పిచ్ మనకు తెలుసు ఎంత పెద్దదో. బాల్ అనేది ఎక్కువ దూరం వెళ్ళదు, అది చాలా పెద్ద డైమెన్షన్ ఎక్కువ కాబట్టి అక్కడ కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. కానీ ఇదే ఫామ్ లో ఉన్నారు కాబట్టి ఎంత పెద్ద పిచ్ అయినా కానీ ఏం డిఫరెన్స్ అయితే ఏముండదు. ఎందుకంటే వాళ్ళ ఆ అగ్రెసివ్నెస్ అనేది ఎదుటి బౌలర్ కి ఏంటంటే కొంచెం థింక్ చేసే విధంగా ఉంటుంది. అతను ఒకటే షాట్స్ ఆడుతూ ఉన్నాడు అనుకోండి, బౌలర్స్ కి ఏం చేయాలో అర్థం కాదు. అది బ్యాట్స్మెన్స్ అడ్వాంటేజ్ తీసుకుంటారు, వాళ్ళకేమో డిసడ్వాంటేజ్ అవుతుంది బౌలర్స్ కి. ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ చేస్తుంది ఏంటంటే అటాక్ చేస్తున్నారు వాళ్ళు బౌలర్స్ ని. అందుకని చెప్పేసి వాళ్ళకి ఏం క్లూ ఉండట్లేదు బౌలర్స్ కి. ఏ బాల్ వేయాలి నెక్స్ట్, కటర్ వేసినా కొడుతున్నారు, పేస్ వేసినా కొడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆ ఫామ్ లో ఉన్నారు, ఏదైతే డ్రీమ్ ఫామ్ అంటారు కదా, ఆ డ్రీమ్ ఫామ్ లో ఎస్ఆర్హెచ్ టీం ఉంది. బౌలింగ్ లో కానివ్వండి, బ్యాటింగ్ లో కానివ్వండి. లాస్ట్ ఇయర్ చూసుకున్నాం అంత పర్ఫార్మెన్స్ లేదు. కాకపోతే ఈసారి ఎవరైతే బ్యాట్స్మెన్స్ యాడ్ అయ్యారో వాళ్ళ టీం కి చాలా అడ్వాంటేజ్ అవుతున్నారు. క్లాసన్ లాస్ట్ ఇయర్ కూడా చూసాం, సింగిల్ హ్యాండెడ్ గా మ్యాచెస్ లాస్ట్ వరకు తీసుకొచ్చాడు. కాకపోతే ఏంటంటే అతనికి సపోర్టింగ్ రోల్ అనేది సరిగ్గా దొరకలేదు. ఈసారి ఏంటంటే అభిషేక్ శర్మ కానివ్వండి, మనకి త్రిపాఠి కానివ్వండి, వీళ్ళు కొంచెం ఓకే, ఫస్ట్ మ్యాచ్ కాకపోయినా సెకండ్ మ్యాచ్ లో కొంచెం టీం కి అనేది వాళ్ళ సపోర్ట్ ఇస్తున్నారు. అది చాలా అడ్వాంటేజ్ మారుతుంది. ఇప్పుడు మనకి హెడ్ వచ్చాడు, సెకండ్ మ్యాచ్ లోనే హెడ్ వచ్చాడు. హెడ్ రావడం వల్ల ఏంటంటే ఆ ఓపెనింగ్ స్లాట్ అనేది ఇంకా కన్ఫర్మ్ అయినట్టే అనుకుంటున్నాము. నెక్స్ట్ చూసాం ఏం చేస్తారు వాళ్ళు, మేనేజ్మెంట్ ఏం చేస్తుందో. హెడ్ ఉంటే మాత్రం టీమ్ కి చాలా అడ్వాంటేజ్, ఎందుకంటే అతను చూసాం మనం వరల్డ్ కప్ లో కూడా ఎటువంటి చాలా ఎబిలిటీ ఉన్న బ్యాట్స్మెన్ ప్లస్ ఆల్రౌండర్, బౌలింగ్ కూడా వేయగలుగుతాడు. అట్లాంటి ప్లేయర్స్ ఉండడం వల్ల టీమ్ కి అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ గురించి చూసుకున్నాము, అదే ఇప్పుడు జీటీలో కూడా ఏంటంటే ఆ ఫ్లయింగ్ స్టార్ట్ అందించే వృద్ధిమన్ సాహా కానివ్వండి, గిల్ కానివ్వండి, వాళ్ళు సైలెంట్ గా ఉండే బ్యాట్స్మెన్స్ కాదు. వాళ్ళకి ఏంటంటే క్లాసీ ప్లేయర్స్ కాబట్టి సైలెంట్ గా ఉండరు వాళ్ళు. ఎందుకంటే బాల్ ఎలా వచ్చినా కానీ వాళ్ళ బ్యాటింగ్ స్టైల్ తో వాళ్ళు ఎలా అన్నా దాన్ని కన్వర్ట్ చేసేస్తారు. వాళ్ళు ఆ స్కోరింగ్ అనేది కన్వర్ట్ చేసుకుంటూ వెళ్తారు వాళ్ళు. వీళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళు ఫ్రీ ఫ్లోయింగ్ షాట్స్ ఆడుతూ ఉంటారు, వీళ్ళు ఏంటంటే క్లాసీ షాట్స్ ఆడుతూ ఉంటారు. చెప్పలేము ఎవరిది హిట్ అవుతుందో ఎవరిది ఫ్లాప్ అవుతుందో. కాకపోతే ఏంటంటే ఆ గ్రౌండ్ లో ఆల్రెడీ మనకు తెలుసు గిల్వి ఎన్ని సెంచరీస్ ఉన్నాయో, అతనికి ఫేవరెట్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. ప్లస్ ఈ సీజన్ ఏంటంటే హైలైట్ క్యాప్టెన్సీ వచ్చింది, క్యాప్టెన్సీ బాధ్యతలు వచ్చాయి కాబట్టి కొంచెం రెస్పాన్సిబుల్ నాక్ అనేది ఒకటన్నా వస్తే కొంచెం బాగుంటుంది టీంకి అని చెప్పేసి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. చూసాం ఏమవుతుందో. బౌలింగ్ విషయానికి వస్తే జీటీలో కొంచెం మంచి మంచి బౌలర్స్ ఉన్నారు, లైక్ రషీద్ ఖాన్ కానివ్వండి, సాయి కిషోర్ కానివ్వండి, ఉమేష్ యాదవ్. వీళ్ళు ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా బౌల్ చేసే ఎబిలిటీ ఉన్న బౌలర్స్. అదే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ కి తీసుకుంటే కమిన్స్ కానివ్వండి, భువనేశ్వర్ కానివ్వండి, వీళ్ళు కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతున్నారు. భువనేశ్వర్ పవర్ ప్లే లో ఏదైతే ఉందో అప్పుడు బాగా పర్ఫార్మ్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఫైనల్ స్టేజ్ కి వచ్చేసేసరికి ఏదైతే లాస్ట్ డెత్ ఓవర్స్ ఉంటాయో ఆ డెత్ ఓవర్స్ లో ఎక్స్పెన్సివ్ అవుతున్నాడు. అది కొంచెం చేంజ్ చేసుకుంటే బాగుంటది. ఆ లైన్ అండ్ లెంత్ కానివ్వండి, ఆ వేరియేషన్స్ కానివ్వండి, కొంచెం భూవి కరెక్షన్స్ వేసుకొని వస్తే అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే ఆ ఫైనల్ ఓవర్స్ ఏవైతే ఉన్నాయో 4 ఓవర్స్ అవి చాలా ఎక్స్పెన్సివ్ గా తయారవుతున్నాయి. చూసినాం లాస్ట్ మ్యాచ్ లో కూడా. పిచ్ విషయానికి వస్తే మనకు తెలుసు నరేంద్ర మోడీ స్టేడియం ఎలా ఉంటుందో. అది వరల్డ్ లోనే పెద్ద స్టేడియం, ఎక్కువ అటెండెన్స్ ఉన్న స్టేడియం. అక్కడ కొంచెం ప్రెషర్ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ మంది ఆడియన్స్ ఉంటారు, ఆ సౌండ్ కి కొంచెం ప్రెషర్ అనేది ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ ప్లేయర్స్ ఆ ప్రెషర్ తీసుకొని ఆడతారా లేదా అని చూద్దాము. అక్కడ ఏంటంటే ఎక్కువ స్కోర్ వెళ్ళే అవకాశం ఉంది లేదు, ఎందుకంటే 2 టైప్స్ ఆఫ్ పిచ్చెస్ ఉంటాయి అక్కడ. బ్యాటింగ్ పిచ్ ఉంటుంది, అలాగే బౌలింగ్ పిచ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే బౌలింగ్ బ్యాటింగ్ అంటే బ్యాటింగ్ కే వస్తుంది, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ కూడా ఫస్ట్ బౌలింగ్ టీమ్ గా ఉండేది. ఇప్పుడు ఈ సీజన్ చూసుకుంటే బ్యాటింగ్ టీమ్ అయిపోయింది కంప్లీట్ గా. ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ ప్లాన్ తో వస్తున్నారు, వాళ్ళు అటాకింగ్ ప్లాన్ తో వస్తున్నారు. జీటీ ఆ వాళ్ళ ప్లాన్ కి తగ్గట్టు బౌలింగ్ ఏదన్నా ప్లాన్ చేస్తారా వీళ్ళు? ఆ బ్యాటింగ్ లైనప్ ఏదైతే మిడిల్ ఆర్డర్ ఉందో, విజయ్ శంకర్ కానివ్వండి, సాయి సుదర్శన్ కానివ్వండి, వీళ్ళు ఏంటంటే కొంచెం స్లో స్టెబిలైజ్ గా ఆడుతున్నారు. అది కాకుండా కొంచెం ఫ్రీ ఫ్లోయింగ్ షాట్స్ ఆడుకుంటా కొంచెం అటాకింగ్ క్రికెట్ అనేది ఆడితే టీమ్ కి అడ్వాంటేజ్ అవుతుంది. ఎవరైతే చేజ్ చేస్తారో వాళ్ళు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి, ఎవరైతే డిఫెండ్ చేస్తారో వాళ్ళకి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ పిచ్ ప్రెడిక్టబుల్ గా ఉండదు, ఎందుకంటే ఏ మూమెంట్ లోనే చేంజ్ అవుతుంది. అక్కడ డ్యూ ఫ్యాక్టర్ అనేది అక్కడ ప్లేలోకి వస్తుంది, బాల్ అనేది స్కిడ్ అవుతుంది, చేతిలో నుంచి జారిపోతుంది, ఫీల్డర్స్ కి కష్టం అవుతుంది. ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము ఆ పిచ్. కాకపోతే ఏంటంటే ఈ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రోల్స్ కరెక్ట్ గా ప్లే చేస్తే
టీమ్ కి అనేది అడ్వాంటేజ్ వస్తుంది. మనం లాస్ట్ మ్యాచ్ చూసాము ఎస్ఆర్హెచ్ ఎటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చిందో. జీటీ కూడా ఆల్రెడీ ఒక మ్యాచ్ గెలిచింది. కాకపోతే చెన్నై పైన ఏదైతే ఉందో కొంచెం డిసప్పాయింట్ అయితే ఉన్నారు. వాళ్ళు కంబ్యాక్ ఏమన్నా చేస్తారో చూద్దాం, మనం వెయిట్ చేసి. ఏదైనా జరగచ్చు. మన ఐపీఎల్ గురించి తెలిసిందే, ఎటువంటి ప్లేయర్ ఎటువంటి నాక్స్ ఆడుతాడో మనం గెస్ చేయలేము. మనకు తెలిసినంత వరకు అయితే చెప్పగలుగుతాం, కానీ చూద్దాం, ఇంకా మ్యాచ్ చూసి తెలుసుకుందాం ఏం జరుగుతుందో. నా ప్రిడిక్షన్ ఏంటంటే ఎవరైతే చేజింగ్ చేస్తారో నేనైతే ఎస్ఆర్హెచ్ అనుకుంటున్నా. మాక్సిమం ఎస్ఆర్హెచ్ కి గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే నట్టు కానివ్వండి, వీళ్ళు కొంచెం బౌలింగ్ డెత్ ఓవర్స్ వేసే ఎబిలిటీ ఉన్న బౌలర్స్ కాబట్టి నేనైతే ఎస్ఆర్హెచ్ అనుకుంటున్నా. చూద్దాం ఏం జరుగుతుందో. ఏదైనా జరగచ్చు, ఐపీఎల్ గురించి మనకు తెలియదు కాబట్టి. అంటే ఎట్లాంటి నాక్స్ ఆడతారో అది మనం గెస్ చేయలేము. చూద్దాం ఏమవుతుందో. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ జై స్వరాజ్య టీవీ.